హాయ్ అండి అందరికీ. నేను చెప్పాను కదండి ఈరోజు మా మార్నింగ్ డైలీ రొటీన్ వ్లాగ్స్లో మార్నింగ్ అయితే మీతో చెప్పాను నాకు అసలు రెస్టే ఉండదని చెప్పేసి. ఒక పాపకైతే నేను లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన తర్వాత ఒక లంచ్ చేసుకున్నాను. లంచ్ చేసిన తర్వాత అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకున్నాను రిలాక్స్గా. పడుకోవడం అంటే కొంచెం ఇట్లా రిలాక్స్ అయినాను అంతే. ఆ తర్వాత వెంటనే రేపటికి బ్రేక్ఫాస్ట్ నానబెట్టుకోవడము. ఇంకా బ్రేక్ఫాస్ట్ లేకుండా అయితే పాప అస్సలు ఉండదు మా ఇంట్లో అయితే. మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ ఏదైనా లేదు అంటే మాత్రం ఇద్దరు బయట నుంచి తెచ్చేసుకొని తింటామని చెప్పేసి నాకు రోజు ఇదే ఉంటుందండి. ఇంకా వాళ్ళు ఎక్కడ బయట నుంచి తింటారు అని చెప్పేసి నేనైతే చేసేస్తూ ఉంటాను. సో అది నానబెట్టుకొని వెంటనే ఇంకా నేను వాషింగ్ మిషన్లో కొన్ని డ్రెస్సెస్ అయితే వేసేసి ఇంకా ఆ తర్వాతకి ఆ టైం అయిపోతూనే ఉంటుందండి. పాపని తీసుకొచ్చే టైం అయితే ఇంకా తను రావడము, తను వచ్చిన తర్వాతకి బట్టలు అయిపోయి నేను బట్టలు ఆరబెట్టుకునేంతసేపట్లో తను రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుంది. సో తను వచ్చిన తర్వాత అయితే ఇంకా హోంవర్క్స్ అని అవన్నీ ఇవన్నీ 7-7:30 వరకు పాపతోనే అయిపోతుంది నాకు. ఇంకా తను హోంవర్క్స్ అన్నీ చేపించేసి పడుకునేసరికి నాకైతే నైట్ 10-11 అట్లా అవుతూ ఉంటుంది. రేపటి కోసం బ్రేక్ఫాస్ట్ పిండి ప్రిపేర్ చేసుకోవడము అవన్నీ ఇంకా చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది పడుకోవడం కూడా. చూడండి అప్పుడే వచ్చేసింది పాప అయితే. తనకి హోంవర్క్స్ కూడా నేను చేపించేసాను కంప్లీట్గా. సో తను చేయించిన తర్వాత అయితే కొంచెం స్నాక్స్ పెట్టాను ఈరోజు. స్నాక్స్ ఏంటంటే ఉలవల మిక్చర్ అని చెప్పేసి పాపకైతే బయట నుంచి తీసుకొచ్చామండి. బయట నుండి తీసుకొచ్చినది హోమ్ ఫుడ్స్ అని జనగాం దగ్గర ఉంది. సో అది తీసుకొస్తే అయితే పాప తినదేమో అని ట్రై చేద్దామని ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను. సో తనైతే హ్యాపీగా తినేస్తుంది. బాగుంది మమ్మీ అని చెప్పేసి అంటుంది. వాళ్ళని అడిగినాం, మేము చిన్నపిల్లలకు పెడతాము ఇట్లా హోమ్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ అయినా అని చెప్పేసి అడిగితే ఫ్రెష్గా చేస్తారంట. చాలా సేలింగ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అక్కడ షాప్ కూడా మీతో వీడియో షేర్ చేస్తాను. చాలా బాగుంది. సో మా సమక్ష తల్లి అయితే హ్యాపీ. నెక్స్ట్ ఇంకా హోంవర్క్స్ స్నాక్స్ తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయింది. స్నాక్స్ తినేసి ఇంకా కొన్ని అయితే హోంవర్క్స్ కూడా దగ్గర నేనే చేపియాలి తనకి. హోంవర్క్స్ అన్నీ చేయించుకున్న తర్వాత లాస్ట్లో అయితే మా చిట్టి తల్లి రాక్షసి అదైతే అడిగితే చెప్తుంది, మమ్మీ ఏం చేస్తుంది తల్లి ఇంట్లో అంటే మమ్మీ ఏం చేయదని చెప్పేసి చెప్తుంది. ఇంత వర్క్ ఉంటుందని చెప్పేసి చూస్తుంది, కానీ వాళ్ళ డాడీ సపోర్ట్. సో పాప అంటే నచ్చిన వాళ్ళైతే తనకు ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. సమీక్ష తింటున్నావు స్నాక్స్ బాగున్నాయా? ఇగో మీ మమ్మీ ఏం చేస్తుందిరా? అవునా?